నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటపాటి. వ్యవసాయ పక్షుల కోసం మేమందరం చేసినటువంటి ప్రయత్నం, పక్షులకి నీరు అలాగే ఆహారాన్ని అందించే ప్రయత్నం 64 రోజులుగా మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి సహకరించిన వాళ్ళు 90 మంది. ఈ 90 మంది 90 వాటర్ బాల్స్, 90 ఫుడ్ బాల్స్ పెట్టి పక్షులకి వాటర్ అలాగే ఫుడ్ని అందించాం. అలాగే ఈరోజు మనకి శర్మ గారు కూడా ఆయన రోజు పక్షులకి నీళ్ళు అలాగే ఆహారాన్ని అందిస్తున్నారు. ఆ ఫోటోని సార్ పంపించడం జరిగింది. సార్ డీటెయిల్ పంపించలేదు, ఎందుకు అంటే పక్షులకి సేవ చేయడమే ఆయన ఒక కార్యక్రమంగా అనుకున్నారు కాబట్టి. బట్ హీఈస్ వన్ ఆఫ్ మై సీనియర్, జైటి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చదువుకున్నటువంటి ఆయన. సో ఆయన లిమ్టాస్ అనే కంపెనీలో వర్క్ చేశారు. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ కూడా, మల్టీ టాలెంటెడ్. ఆయన డైరెక్టర్, అలాగే స్క్రిప్ట్ రైటర్, డబ్బింగ్ చెప్తారు, మిమిక్రీ చేస్తారు, నటిస్తారు. నాటని తెలీదండి మీకు, బ్యాడ్మింటన్ ప్లేయర్, అలాగే ఇంకా చాలా చాలా టాలెంట్స్ ఉన్నాయి ఆయన దగ్గర. బట్ చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తారు. సో సార్ ఒక ప్రోగ్రామ్ అంటే యూట్యూబ్లో ఒకటి సార్ ప్రజెంట్ చేస్తున్నారు. సార్ ఓన్ అన్నమాట అది. సార్ మీరు నాలో నేను అనే దాని గురించి మీరేమనుకున్నారో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది మాత్రమే నేను చెప్తున్నాను. ఏమనుకోకండి సార్. నాలో నేను అంటే బయటికి కనిపించే నేను, లోపనున్న నేను, ఇద్దరిని కలిపి ఈ ప్రోగ్రామ్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాం అనేది నాకు అర్థమైంది. నేను ఎందుకు అలా అనుకున్నానంటే, ఒక పక్షిని చూడగానే నాకు ఫీలింగ్ వచ్చింది. నా లోపల నుంచి కొన్ని మాటలు వస్తాయి. అది కవిత కాదు, ఇంకేది కాదు. అది నా ఫీలింగ్, నా ఎక్స్ప్రెషన్, నా ఎమోషన్, ఇంకంతే. సో అలాగే ఈ నాలో నేను కూడా ఉంటుంది. నేను విన్న దాంట్లో కొన్ని అర్థమయ్యాయి. సార్ చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో నాకు 3 టాపిక్స్ బాగా నచ్చినాయి. నా మనసుకి చాలా దగ్గరగా కనెక్ట్ అయిన వాటిని నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను అన్నమాట. సో అక్కడ పెయింటింగ్స్ గురించి చెప్తాను కాబట్టి, సార్ తీసినటువంటి 3 ఎపిసోడ్లో నాకు ఎలా నచ్చింది అనే దాని గురించి చెప్తున్నాను. సో పికిల్స్ గురించి సార్ మొదటిగా చెప్పారనమాట. పికిల్స్ అనేవి ప్రతి సమ్మర్లో మనకు ఒక పండగ, మామిడికాయ పండగ. ఎన్ని రకాల మామిడికాయ పచ్చళ్ళు పట్టాలో అన్ని రకాల మామిడికాయ పచ్చళ్ళు పడతారు. ఎలా తినాలో అలా తింటారు. అసలు ఏం రావాలో ఆ తర్వాత వేడి తర్వాత పక్కన పెడితే ఇంకా మనకి ఇంకా ఆనందానికి హద్దులు లేవు. అసలు తినడానికి నోరు అసలు మామిడికాయ తలుచుకోగానే ఆ పళ్ళు చివ్వమంటాయి. ఎందుకంటే ఆ పులుపుని మన ఫీలింగ్, మన మనసు అలా పట్టేసుకుంటుంది అన్నమాట. సో ఈ పచ్చళ్ళని వాళ్ళ ఊరిలో, వాళ్ళ ఇంట్లో, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, సారు ఎలా ఎండపెడతారు, ఎలా చేస్తారు, ఏంటి, ఇవన్నీ కూడా అనేది నువ్వుల నూనెని సార్ అంటే పట్టిస్తారు కదా, గానుగ నుంచి తెస్తున్నప్పుడు ఎప్పుడు దూకుదామా క్యాన్లో ఉంచి ఎదురు చూస్తూ ఉంటుంది ఆ నూనె అన్న ఫీలింగ్ మాత్రం నాకు చాలా చాలా ఆ వర్డ్, ఆ స్క్రిప్ట్ రైటింగ్ చాలా అద్భుతంగా రాశారు సార్. ఆ వర్డ్, ఆ పదం నాకు బాగా నచ్చింది. అలాగే విశ్వనాథ్ గారు అంటే ఆ పచ్చళ్ళ గురించి నేను ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే మా ఇంట్లో పచ్చళ్ళు అవన్నీ కూడా పట్టేవాళ్ళు. సో అది మా ఇంట్లో అదొక పండగ వాతావరణం. పిల్లలు ఎవరిని రానియారు. పిల్లలు బయటకే అనమాట తలుపులు వేసుకొని, మంచాలన్నీ అడ్డం పెట్టేసి, చుట్టూ గుడ్లు కట్టుకొని, చాలా శుభ్రంగా మధ్యలో కూర్చొని సాయంత్రం మధ్యాహ్నం దాకా పడుతూ ఉంటారు. మేమంతా పదిగాపులు అనమాట. పండిన కాయ ఎక్కడ దొరికిద్దా, కొద్దిగా మాకు ఇవ్వకుండా ఉంటారా అనేది వెయిటింగ్ అనమాట. సాయంత్రం అవ్వగానే చక్కగా ఒక బేషన్లో మా అమ్మమ్మ అన్నం పెట్టుకొని అందరికీ కలిపి నెయ్యి వేసి అందరికి కలిపి తల ఒక ముద్ద పెట్టేది. అబ్బా అద్భుతం అనుకోండి. అది నాకు గుర్తొచ్చింది. ఆ తర్వాత సార్ ఇంకొక టాపిక్ ఏంటి అంటే, మనకి విశ్వనాథ్ గారి గురించి. సారీ, ఆయన సినిమా అంటేనే నాకు పిచ్చి అన్నమాట. అందులో ఒక సెటారిక్ లాస్ట్లో ఒక సెటారిక్ ఉంటుంది.
బట్ కానీ ఆయన చెప్పే విధానం ఉంది, ఒకే ఎమోషనల్ ఫీలింగ్ని కొంతమంది గట్టిగా చెప్తారు, కొంతమంది సున్నితంగా చెప్తారు. ఆయన చెప్పిన విధానమే వేరుంటుంది. బట్ ప్రపంచానికి, సమాజానికి ఆయన ఒక సందేశాన్ని అందిస్తారు, అది మాత్రం పక్క. ఆ తర్వాత ఆ రాజు పేదవాడిగా బతికాడు, పేదవాడు రాజయ్యాడు. ఇలా పురాణాల్లో మన రాజులు కొంతమంది, అంటే ఇంకా ఆ వర్డ్ గురించి నేను చెప్పలేక చెప్తున్నాను అనమాట, ఎలా ఉన్నారు. బట్ కానీ అలా బతికిన వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోకుండా ఇప్పుడు మనం ఎందుకు ఇలా బతుకుతున్నాం, ఇలా బతకకుండా ఉంటే మన దేశం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటిలో కూడా నెంబర్ 1 స్థానంలో ఉండేది అని ఆయన ఫీలింగ్ని, ఆయన భావాన్ని చాలా చక్కగా చెప్పారు. నాకు ఈ 3 బాగా కనెక్ట్ అయినాయి. అండ్ ఎస్, ఇట్స్ గ్రేట్. నేను చెప్పే దగ్గర ప్రతి దగ్గర చాలా ఫొటోస్ అలా ప్లే చేసి నా మాటలు వినపడుతుంటే కొంతమంది కనెక్ట్ అవుతుంది, కొంతమంది ఆ ఫొటోస్ మాత్రం, ఆ పెయింటింగ్స్ మాత్రమే చూస్తుంటారు. సార్ ఇదే పోస్టర్ తీసుకుంటారు, ఈ పోస్టర్ తీసుకొని సార్ చెప్తూ ఉంటే ఆ వాయిస్ని చాలా నిశ్శబ్దంగా అలా వింటూ ఉంటే అదొక గోదావరి ప్రవాహంలాగా సాగిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క టాపిక్ మన మనసుని తాకకపోతే అప్పుడు చెప్పండి, నాకైతే చాలా బాగా అర్థమైంది, చాలా మనసుని తాకుతుంది. కొన్ని అయితే అబ్బా అనిపిస్తుంది. సో అలా అన్నమాట. ఇప్పుడు రేడియో ఉంటుంది, రేడియోలో ఎటువంటి బొమ్మలు ఉండవు, బట్ కానీ రేడియోలో చెప్పేది ప్రతిదీ కూడా మనం ఆలకిస్తాం. సో అలా ఉంటుంది ఆ పాత మధురాలు. సార్ చెప్పే టాపిక్స్, సార్ ఎంత రీసెర్చ్ చేశారు, దాని గురించి ఎంత అవగాహన ఉంది ఆయనకి, ఆయన లోపల ఇన్ని భావాలు, ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయా అనిపిస్తుంది. సో అదే అండి, నా నాలెడ్జ్ని బట్టి, నేను అంత నాలెడ్జ్ కాదు, నా నాలెడ్జ్ని బట్టి నాకు ఈ ప్రోగ్రాం గురించి నాకు ఇంత బాగా నచ్చిందని నేను చెప్తున్నాను. సో సార్ వచ్చేసి ప్రతిరోజు ఫుడ్, వాటర్ కంటిన్యూస్గా పక్షులకు అందుతూనే ఉంటుంది. బట్ కానీ మనం వెళ్ళి అడిగితేనే వాళ్ళు పెడుతున్నారా లేదా అని చెప్తూ ఉంటారు. కాబట్టి సార్ని అడిగినప్పుడు సార్ నేను ఆల్రెడీ అది చేస్తున్నా అని చెప్పేసి వీడియో పంపించారు. నాకు ఎడిటింగ్ కొద్దిగా ప్రాబ్లం ఉండటం వల్ల నేను పెట్టలేకపోయాను. సో నేను ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టడం జరిగింది. సార్ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నాకు ఇది పంపించినందుకు. సో మీ ప్రోగ్రాం గురించి నా ఫీలింగ్ ఇది సార్. ఎక్కడైనా కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయాలి మరి. మీరెంత గొప్పవారిని, నా ఫీలింగ్ని చెప్పడం, ఇలా పంచుకోవడం, ఐ ఫీల్ సో హ్యాపీ. సో ఇది మన శర్మ గారు నాలో నేను. మీరు ఖచ్చితంగా చూడండి, ఆ ప్రోగ్రామ్ని వినండి. అసలు నో వర్డ్స్, చెప్పేదేముండదు, ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాలి అనే ఫీలింగ్ మీకు వస్తుంది. నేను ఎలా ఫీల్ అయ్యానో మీ అందరి దగ్గర కూడా అలాంటి ఫీలింగే వచ్చింది, నేను పక్కా గ్యారంటీ చెప్తాను అనమాట. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ అంజలి దాస్ కోటపాటి, సైనింగ్ ఆఫ్.